అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 99 రూపాయలకి క్వార్టర్ ధర తగ్గించారని. అవును, మేము క్వార్టర్ ద్వారా మీరు మద్యపాన నిషేధం చేస్తామని గవర్నమెంట్లోకి వచ్చారు. అలాంటిది దశల వారీగా చేస్తామని ఇచ్చారు. మద్యపాన నిషేధం చేయకపోగా రేట్లు పెంచుకుంటూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ పాలన సాగించారు గత 5 ఏళ్ళుగా. ఎన్ని కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయితేమి, అలాగే ఊపిరితిత్తు వ్యాధిగ్రస్తులు అయితేమి గత 5 ఏళ్ళలో చాలా డబుల్ అయిపోయినాయి. కల్తీ మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఒక మంత్రి, కళ్యాణదుర్గంలో మంత్రి ఉండేది, ఆమె బయట కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ మద్య వ్యాపారంగా చేసింది. అది అన్నీ కనిపించలేదా వెంకటరామరెడ్డి అని నేను అడుగుతున్నాను. ఆ రోజు గత 5 ఏళ్ళలో ఏం చేశారు మీరు? కేవలం మద్యాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు. మీరు, మీ నాయకులు, మంత్రి అయితే ఏమి, మీరైతే ఏమి, తర్వాత మీ ముఖ్యమంత్రి అయితే ఏమో లక్షల కొద్దీ మద్యాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంది వాస్తవం కాదా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే నీచాతి నికృష్టంగా తిరుపతి లడ్డులో కొవ్వుతో చేసిన, పశువుల కొవ్వుతో చేసిన నెయ్యిని తీసుకొచ్చి కలిపి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఇవన్నీ మీకు కనిపించలేదు గత ప్రభుత్వంలో. ఆ రోజు ఏం చేశారు? ఈ వ్యాఖ్యలు ఈరోజు నిన్న మాట్లాడారు. ఆ రోజు ఏం చేశారు? గత 5 ఏళ్లలో మీరు ఏమైనా చేయనటువంటి కార్యక్రమాలు కేవలం 100 రోజుల్లోనే చేసి చూపించాం. ముఖ్యంగా పెన్షన్, మా ముఖ్యమంత్రి వర్యులు వస్తానే 1000 రూపాయలు పెన్షన్ పెంచేసి మీరు 250 రూపాయలు గత 5 ఏళ్ళ నుంచి 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే 1000 రూపాయలు పెంచారు. అలాగే అన్న క్యాంటీన్లు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని, మా ఎన్టీఆర్ గారు పేరున్నందువల్ల దాన్ని మూసేపిచ్చేసి పేదలు కడుపు కొట్టారు. దాన్ని గర్వంగా తలెత్తుకుండేలాగా ప్రతి మున్సిపాలిటీలో దాదాపు 200 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి మళ్ళా పేద బడిగిన వర్గాలకి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అలాగే రైతులు బకాయిలు, ధాన్యం కొనుగోలు చేసి గత 2 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు దాదాపు 1400 కోట్ల రూపాయలు తీర్చడం జరిగింది ఈ 100 రోజుల్లోనే. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు దాదాపు 246 కోట్లు గత వారంలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సర్పంచులు నిర్వీర్యం చేసి లోకల్ బాడీలని ఎక్కడే కానీ కనీసం వీధి లైట్లు కానీ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఇమ్మీడియట్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత దాదాపు 1500 కోట్ల రూపాయలు సర్పంచులకి, వీటికి లోకల్ బాడీలకి రిలీజ్ చేసి గర్వంగా తలెత్తుకునేలాగా మేము పరిపాలన సాగిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇలాగే పిచ్చి వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి కానీ ఇంకొకసారి అనంత వెంకటరామరెడ్డికి హెచ్చరిస్తున్నాను.